నమస్తే, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కస్టమైజ్డ్ చాక్లెట్స్ అనమాట. నేనే తయారు చేస్తున్నాను. అంటే మనకి అకేషన్కి తగ్గట్టు మేము కస్టమైజ్ చేసిస్తాం. అంటే ఫ్రెండ్షిప్ డేకి కానీ, మ్యారేజ్ డేకి, యానివర్సరీకి కానీ, బర్త్డేస్కి కానీ, ఎవరికైనా సడన్ సర్ప్రైజ్ అండ్ లవ్ ప్రపోజల్స్ కానీ ఏదైనా సరే మీరు ఏదైనా ఒక అకేషన్ చెప్తే దాని తగ్గట్టుగా మేము కస్టమైజ్ చేసి ఇస్తామన్నమాట. సో ఇది నా బేకింగ్ అనేది నా ప్యాషన్. 2 years ముందు నుంచే నేను చాక్లెట్స్ అనేవి చేస్తున్నాను. అంటే నా ఫ్రెండ్స్, కొలీగ్స్కి అండ్ ఈవెన్ స్కూల్లో క్యాంటీన్స్కి ఇచ్చేదాన్ని అనమాట. అంటే పిల్లలు, స్టూడెంట్స్ తీసుకునేవారు, చాలామంది లైక్ చేసేవాళ్ళు. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ కూడా నేను అలాగే ఇస్తాను చాక్లెట్స్. కానీ ఒక బిజినెస్ లాగా అనేది ఇంతవరకు నేను చేయలేదు. సో నేను ఇప్పుడైతే జాబ్ మానేసాను, ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ఖాళీగా ఎందుకు ఉండాలి, నా యొక్క ప్యాషన్ని దాన్ని ఒక బిజినెస్గా చేద్దామనేసి స్మాల్ బిజినెస్ లాగా నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్కి ఇప్పుడు రాఖీ సీజన్ కాబట్టి రాఖీకి బాగుంటుంది అన్నట్టుగా నేను కస్టమైజ్ చేసి ఇస్తున్నాను. సో మీకు కూడా నా యొక్క రాఖీస్ మోడల్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కనిపిస్తున్న స్క్రోల్ అవుతున్న నంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్ చేసినట్లయితే మీకు క్యాటలాగ్ కనిపిస్తుంది. అందులో బిజినెస్ క్యాటలాగ్ ఉంటుంది, మీరు అందులో చెక్ చేసుకోవచ్చు. మీరు ఎలా అంటే దాని తగ్గట్టుగా చేసిస్తాం. బడ్జెట్ లో అయినా సరే దాని తగ్గట్టుగానే మీకు కస్టమైజ్ చేసి ఇస్తాము. సో ఇదండి నా యొక్క చిన్న బిజినెస్. ఖాళీగా ఇంట్లో కూర్చొని ఎలా అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే జాబ్ చేయాలంటే మళ్ళీ పిల్లలు ఉన్నారు, ఇబ్బంది అవుతుంది ఇప్పటికీ చాలా అనేసి ఇంకా టైమింగ్ సెట్ అవ్వట్లేదు. పిల్లలకి నాకు స్కూల్ టైమింగ్స్ ఇవన్నీ సెట్ అవ్వట్లేదు. ఇంట్లో చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళేసి వచ్చి పిల్లల్ని చూసుకోవడం ప్రాబ్లంగా ఉందనేసి నేను స్కూల్ కూడా మానేశాను. ఎందుకంటే ఫుల్ టైము నేను బయట ఉండే వరకు ఇంట్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నేను ఒక్కదాన్నే చేసేదాన్ని. సో ఎంత మనకి పని వాళ్ళు ఉన్నా ఏమున్నా మనం చేసుకోక తప్పదు కాబట్టి సో ఇంకా జాబ్ మానేశాను. కానీ ఇంట్లో కూడా ఎక్కువ టైం అయిపోతుంది. వీళ్ళందరినీ పంపించిన తర్వాత మధ్యలో 2 గంటలు అలా ఫ్రీ ఉంటున్నాను. ఆ టైంలో కూడా ఖాళీగా ఎందుకు కూర్చోవాలి, ఎప్పుడైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు చేసుకుందామని దీన్ని ఒక బిజినెస్గా అన్నట్టుగా నేను మళ్ళీ ఇప్పుడు సపరేట్గా ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేట్ చేసుకుంటూ అఫీషియల్గా బిజినెస్ లాగానే స్టార్ట్ చేశాను అనమాట. నా ఫుడ్ లైసెన్స్ కూడా తీసుకున్నాను. సో మీకు కనుక నా యొక్క క్రియేటివిటీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే క్రేయాన్స్ అనమాట. చిన్నపిల్లలకి క్రేయాన్స్ లాగా, ఎరేజర్స్, బస్ లాగా మనం స్టిక్కర్స్ ఉంటాయి అన్నమాట. వాటిలాగా అదే షేప్ మాల్స్లో వేస్తూ పిల్లలకి అలా కూడా ఇవ్వచ్చు. పిల్లల బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే మనం సర్ప్రైజ్గా ఇలా కూడా ఇవ్వచ్చు. సో అన్నీ ఈటబుల్స్ అనమాట, అన్ని చాక్లెట్స్. అంటే అనుకోవచ్చు మార్కెట్లో పెద్ద పెద్ద చాక్లెట్స్ ఉన్నాయి, ఇవేంటి అంటే పెద్ద పెద్ద చాక్లెట్స్ వాళ్ళందరూ డిఫరెంట్ షేప్స్లో అయితే చేసివ్వరు, మనకు తగ్గట్టుగా నచ్చినట్టుగా అయితే చేసివ్వరు. సో మనం ఏంటి అంటే ఎవరికి ఎలా అంటే దాని తగ్గట్టుగా మనం పేరు రాసి హ్యాపీ యానివర్సరీ అనో హ్యాపీ బర్త్డే అనో రాసేసి మనం వాళ్ళ తగ్గట్టు అకేషన్కి తగ్గట్టుగా మనం కస్టమైజ్ చేసి ఇస్తాం. అది మన యొక్క స్పెషాలిటీ అనమాట. ఎందుకంటే చాలామంది డౌట్ వస్తుంది, ఆల్రెడీ డైరీ మిల్క్ ఇవన్నీ పెద్ద పెద్ద ఉన్నాయి కదా కంపెనీస్, వాటికి ఏంటి అని అంటే వాళ్ళు ఒకటే మోడల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కదా, వాళ్ళు మనలాగా క్రియేటివిటీ అనేది యూస్ చేయరు. ఎందుకంటే అలా అయితే వాళ్ళకి సెల్ అవ్వదు అనమాట. సో అండ్ ఈవెన్ వాళ్ళు ఒకటేసారి బల్క్ అమౌంట్లో చేస్తారు, అది స్పాయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య వీడియోస్ చూస్తున్నాం మనము, అన్ని స్పాయిల్ అయిన చాక్లెట్స్ వస్తున్నాయి. సో ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కూడా అలా చూసాను 3-4 టైమ్స్. పిల్లలు తెచ్చుకున్న ఇప్పుడు చాక్లెట్స్లో ఒక్కొక్కసారి అయితే ఖరాబ్ అయిపోయి ఇట్లా ఒక రకమైన వైట్ ప్యాచ్ వస్తుంది అనమాట. వైట్ ప్యాచ్ వచ్చేసి పొడి పొడిగా ఉంటున్నాయి. డైరీ మిల్క్స్ కూడా ఎప్పుడో కొన్ని తెచ్చుకుంటారు మా షాప్ వాళ్ళు, అట్లాగే అమ్ముడుపోక ఫ్రిడ్జ్లో పెట్టేసి మనకి చాలా డేంజరస్ అనమాట అలాంటివి తింటే. సో ఎట్లైనా మా పిల్లల కోసం నేను ఎప్పుడైనా ఇంట్లోనే చేస్తుంటాను. ఏదైనా మన చాక్లెట్స్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, ఏదైనా ఇంట్లో చేస్తాను. సో దాన్ని ఒక బిజినెస్గా ఎందుకు చేసుకోవద్దనేసి నేను ఈసారి స్టార్ట్ చేశాను అనమాట. 2 years బ్యాక్ నుంచే ఉంది చేయాలనేసి, కానీ ఒక దిక్కు జాబ్ చేస్తూ ఇది చేయడం నాకు చాలా కష్టమైపోయింది అప్పుడు. సో ఇప్పుడు ఫుల్ టైమ్ ఇంట్లోనే కాబట్టి దీన్ని ఒక బిజినెస్ లాగా అనుకుంటూ ఇప్పుడు రాఖీ కోసం స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ రకంగా చిన్న చిన్న బాక్సెస్ ఒక ఆర్డర్ వచ్చిందనమాట. 5 boxes వచ్చాయి. సో వాళ్ళకే నేను తయారు చేసి మీకు చూపిస్తున్నాను వీడియో ఎలా అని. ఈ చిన్న బాక్సెస్. సో దీని యొక్క ప్రతి ఒక్క రేటు మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే వాట్సాప్ దాంట్లో వాట్సాప్ చేసిన వాట్సాప్ క్యాటలాగ్ మీరు ఈ నెంబర్ని యాడ్ చేసుకోండి. వాట్సాప్ క్యాటలాగ్ వస్తుంది, అందులో మీకు రేట్స్ కూడా ఉంటాయి. డెలివరీ కూడా చేస్తాం మేము, ఆల్ ఓవర్ ఇండియా కూడా డెలివరీ చేస్తాము. సో నో ప్రాబ్లం అనమాట డెలివరీ కానీ.
ఇవి ఖరాబ్ అవుతాయని ఆలోచించడానికి ఏం లేదు. మీరు ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తారో అదే ఇమీడియట్లీ అదే రోజు మేము స్టార్ట్ చేస్తాం. ఒకవేళ 1 వీక్ టైం ఉందంటే 1 వీక్ టైం 1 డే బిఫోర్ మేము స్టార్ట్ చేసి ఫ్రెష్గానే ఇస్తాం అనమాట. ఏదో ముందు చేసినవి ఇవ్వడం మాత్రం కుదరదు. ఇది ఎప్పుడు ఆర్డర్ ఇస్తే అప్పుడే మేము చేస్తాం. సో ఇది మా స్పెషాలిటీ. ఎందుకంటే నాకు చాలామంది డౌట్ వస్తుంది, మీ దగ్గర ఏముంది, డైరీ మిల్క్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయని అంటారు. సో వాళ్ళు ఎప్పుడు చేసేది మనకు తెలియదు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మళ్ళీ ఎక్స్పైరీ డేట్ అలా ఉంటుంది కాబట్టి మనం చేసింది మాత్రం ఫ్రెష్గా చేస్తాం. ఆర్డర్ ఇచ్చినప్పుడే చేస్తాం కాబట్టి సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో పిల్లలకి మేము ఎలా చేస్తామో బయట వాళ్ళకి కూడా అలాగే చేస్తాం. సో ఈ రకంగా నేనైతే బిజినెస్ స్టార్ట్ చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీలైతే అందరికీ షేర్ చేయండి. మీకు కావాల్సిన అకేషన్ నాకు వాట్సాప్లో ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు చేసిస్తానమాట. ఆల్ ఓవర్ ఇండియా మేము కొరియర్ ద్వారా పంపిస్తాము. అండ్ స్పాయిలింగ్ అనేది ఏమి ఉండదు. మేము చాలా కేర్ఫుల్గానే చేస్తాము. దీంతో పాటు ఏంటి అంటే నేను కొత్తగా వీటికి సెంటెడ్ క్యాండిల్స్ అండ్ స్క్రంచెస్ కూడా యాడ్ చేశాను. అది త్వరలో మీకు వీడియో చేసి చూపిస్తానమాట. ఇంకా దాన్ని కంప్లీట్గా అన్నీ సెట్ చేయలేదు మేము. సో నా ప్రోడక్ట్స్ ఏంటంటే స్క్రంచీస్, చాక్లెట్స్, కస్టమైజ్డ్ చాక్లెట్స్, సెంటెడ్ క్యాండిల్స్ అండ్ రెజిన్ ఆర్ట్ అనమాట. రెజిన్ ఆర్ట్ కీ చైన్స్ కానీ అండ్ ఇప్పుడు వాల్ డెకర్స్ కానీ మనకి చిన్న చిన్నవి ఉంటుంది కదా, రోస్టర్స్ కానీ అట్లా అవన్నీ చేస్తున్నాము. ఇంకా కంప్లీట్ ప్రాసెస్లో ఉన్నాయి. అదంతా కంప్లీట్ అయిపోయాక మీకు వీడియో పెడతాను. సో ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేయడం మర్చిపోకండి. మీకు కనిపిస్తున్న పిక్లో ఉన్నది బెస్ట్ బ్రో ధృవ అనేసి కస్టమర్ రాయించుకున్నారనమాట. కస్టమర్ చెప్తే దాని ప్రకారంగా మేము చేసి ఫోటోషూట్ చేసాము. సో అలా మీరు బ్రదర్ పేరు కూడా మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు ధృవ అని ఉంది కదా, దాని పేరులో మీకు ఏదైతే సరే బ్రదర్ నేమ్ వచ్చేటట్టు, మీ బ్రదర్ యొక్క నేమ్ వచ్చేటట్టు కూడా మనం రాసుకోవచ్చు. హ్యాపీ రక్షాబంధన్ అని రాయొచ్చు, లేదా రక్షాబంధన్ అని రాయొచ్చు, బెస్ట్ బ్రో అని రాయొచ్చు, ద వరల్డ్స్ బెస్ట్ బ్రో ఫర్ ఎవర్ అని రాయొచ్చు, ఐ లవ్ యూ బ్రో అని రాయొచ్చు. సో మీ ఇష్టం అనమాట. మీ మనసులో మీకు ఏదైతే ఉందో మీరు అది మీ థీమ్ అనేది మీరు చెప్తే నేను దాని తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తాను. సో దాంతోపాటు రాఖీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్కి. ఈ చిన్న బాక్స్ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వచ్చు అండి, బ్రదర్కి కానీ సిస్టర్కి కానీ. సో వాళ్ళకి ఒక క్రియాన్ షేపు, ఒక ఎరేజర్ షేపు, ఒక స్క్వేర్ షేప్ ఇలాంటి చాక్లెట్స్ మేము చేసిస్తామంట. షేప్స్ అన్నీ ఇవన్నీ హ్యాంపర్స్ అనమాట. మీరు ఎలాంటి హ్యాంపర్ కావాలంటే అలాంటి హ్యాంపర్ లూజ్ చాక్లెట్ తీసుకొని హ్యాంపర్ లాగా తీసుకొని కూడా ఇవ్వచ్చు. ఇది నా సెంటెడ్ క్యాండిల్ అనమాట. నా నేమ్ ఏంటంటే సిస్టర్స్ హ్యాండీ హ్యాంపర్స్ అనేది నా యొక్క నేమ్ అనమాట, నా బిజినెస్ నేము. సో ఇలా చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ శాంపిల్ పీసెస్ అండ్ కొంతమందికి ఇచ్చాము కూడా కస్టమర్స్కి. సో ఇప్పుడు చాలా మనకి ఆర్డర్స్ కూడా ఉన్నాయండి. సో మీరు కూడా ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవాలనుకుంటే నాకు తప్పకుండా వాట్సాప్లో మీరు ఏదైతే మీకు క్యాట్లాగ్ కనిపిస్తుందో దాంట్లో ఒక పిక్ తీసుకొని నాకు తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. సో దట్ మీకు చేసి మీకు ఆన్ ద టైం నేను పంపించగలుగుతాను. ఎందుకంటే ఎన్ని డేస్ మనకు లేదు, 3 days ఉన్నాయి. సో ఈసారి మీ బ్రదర్కి కానీ సిస్టర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా నాకు వాట్సాప్లో, నాకు బిజినెస్ వాట్సాప్లో మీ క్యాట్లాగ్ చూసి నాకు పంపండి. సో మేము చేసిస్తాము కస్టమైజేషన్. సో ఈ యొక్క రాఖీని మీరు ఇన్నోవేటివ్గా మీ బ్రదర్ అండ్ సిస్టర్స్కి మీరు గిఫ్ట్ చేయొచ్చు మా ఐడియాస్ యూజ్ చేసుకొని. సో ఐ హోప్ మీ అందరికీ రాఖీ మంచిగా జరగాలని అనుకుంటున్నాను. మీ బ్రదర్స్ లేదా సిస్టర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎప్పుడు ఇచ్చే రొటీన్గా కాకుండా దానికి భిన్నంగా ఇచ్చామంటే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది అనమాట బెస్ట్ బ్రదర్ ఫర్ ఎవర్ అని.